80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీ హనుమదత్తాశ్రమ ఆధ్వర్యంలో 5K రన్ వాక్ను నిర్వహించారు. శ్రీ హనుమదత్తాశ్రమం నుంచి బోట్ క్లబ్ వరకు ఈ కార్యక్రమం సాగింది. దేశభక్తి, ఆరోగ్యం, ఐక్యత, యువశక్తి, సేవాభావాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు దత్తోపాసకురాలు క్రియాయోగిని బీనాకుమారి మాజెట్టి తెలిపారు. దత్త దీక్ష స్వీకరించడం జరిగింది. అప్పటి నుంచి కేవలం అమృతాహారం అనగా ఉడికించని ఉప్పు, కారము, నూనె, పంచదార లేని రా ఫుడ్ మీద మాత్రమే జీవిస్తున్నాను. ఈ దత్త దీక్షలో గురుదేవులు అనుగ్రహించిన దత్త వజ్ర కవచాన్ని మొలలోతు నీళ్లలో ఉండి 1,00,000 జపం చేయడం జరిగింది. ఈ శుభ సందర్భంలో మీ అందరికీ కూడా సర్వాభీష్ట సిద్ధి ప్రదాయిని అయిన దత్తాత్రేయ వజ్ర కవచము, హనుమాన్ చాలీసా, సర్వాభీష్ట సిద్ధి హోమం, లక్ష్మీ గణపతి హోమం, గాయత్రి హోమం అన్నీ కూడా ఇంటింటా హనుమాన్ చాలీసా పారాయణ చేస్తున్నాము. పిల్లలందరికీ పెద్దలందరికీ కూడా నేర్పిస్తున్నాము. ఫ్రీగా స్పోకెన్ ఇంగ్లీష్ కూడా నేర్పిస్తున్నాము. త్వరలో గిన్నిస్ రికార్డ్ చేయబోతున్నాము. ఈ 15 ఆగస్టు 2026లో కూడా రన్నింగ్ ఈవెంట్ నిర్వహించాము.